ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించి మన ఆధ్యాత్మిక జీవితంలో బలపడే కృప దేవుడు మనకి ఇస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ యొక్క ఆదివారం దేవుని సంఘముగా ఆయన సన్నిధిలో కూడి దేవుని ఆరాధించే ఈ శుభదినాన్ని ప్రభు మనందరికీ దయచేసినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 16వ వచనం నుండి 25వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి తిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఇర్మియా ప్రార్థన, జెర్మయాస్ ప్రేయర్. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే, దేవుని ఆజ్ఞ ప్రకారం ఇర్మియా అనాతోతులో పొలాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుణ్ణి ప్రార్థించాడు. మొదట తన ప్రార్థనలో ఇర్మియా దేవుని శక్తిని, ఆయన స్వభావాన్ని బట్టి ఆయన స్తుతించాడు. తర్వాత దేవుని యొక్క దయను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. గత చరిత్రను తిరిగి చూశాడు. అనగా ఐగుప్తు నుండి విడుదల నుండి కానాన్లోకి ప్రవేశించినటువంటి ఇశ్రాయేలు చరిత్రను ఇర్మియా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏ శక్తితో ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడో అదే శక్తితో ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చగలడని, ఆయన శక్తిలో అదే శక్తిలో ఇశ్రాయేలు తీర్పు ఉందని, అది వారి అవిధేయత వల్ల వారికి సంభవించిందని ఇర్మియా అంగీకరించాడు. ఇశ్రాయేలు పునరుద్ధరించబడినప్పుడు ఈ శక్తి కూడా ఉంటుందని ఇర్మియా ఖచ్చితంగా చెప్పాడు. తన శక్తి చేత దేవుడు వారిని విమోచిస్తాడని, ఆదరిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఈ పరిస్థితిలో పొలాన్ని కొనుమని ఎందుకు చెప్పావని ఇర్మియా దేవుణ్ణి జాగ్రత్తగా అడిగినట్లు లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 18 నుండి 19 వచనాల్లో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తాడు. వారి క్రియలను, వాటి ఫలాలను ఆయన జాగ్రత్తగా గమనిస్తాడు. మరియు వారు చేసిన దాని ప్రకారంగా ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి నిజాయితీగా, నీతిగా నడిచే వారికి ఆయన అనుగ్రహం దొరుకుతుంది. అనుగ్రహాన్ని ఆయన ఇస్తాడు. తప్పు మరియు చెడు పనులు చేసేవారికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరైతే నీతిగా నడుస్తారో వారు ఆయన కృపను పొందుకుంటారనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అదృష్టవశాత్తు ఆయన శిక్ష విధించడంలో నిదానంగా ఉంటాడు. ఆయన వెంటనే మనకు శిక్ష విధించాడు. అయితే దయను కురిపించడంలో ఆయన ఎంతో ఉదారంగా ఉంటాడని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఈ కృపను పొందడం ద్వారా మన జీవితం ఎలా ఫలిస్తుంది, ఏ విధమైన ఫలాన్ని ఇస్తుంది అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు మన పట్ల దయ చూపిస్తూ ఆయన కృపనిస్తూ మనల్ని కాపాడుతున్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం జీవించాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 16వ వచనం, 24 నుండి 25 వచనాలు. ఇర్మియా దేశం నాశనమవుతున్నప్పుడు పొలాన్ని ఎందుకు కొనాలని మరోసారి దేవుణ్ణి అడిగాడు. అతనికి సమాధానం తెలియనందున అతను అడగలేదు, కానీ ఇది దేవుడు తనతో చేయమని చెప్తున్నాడు అనే హామీని కలిగి ఉండటానికి అడిగాడు. మనం దేవుణ్ణి అనుమానించినప్పటికీ మన ముందున్న నిస్సహాయ పరిస్థితి మన ఆశలను కప్పివేస్తుంది. కాబట్టి మన నమ్మకాలని అది బలహీనపరుస్తుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం వదులుకోకుండా మళ్ళీ ప్రార్థించాలి. దేవుని యొక్క ఆలోచన కొరకు మనం కనిపెట్టాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకునే విషయాలు,
దేవుడు ప్రతి వ్యక్తిని పరిశీలిస్తున్నాడని, వారికి ప్రతిఫలం ఇస్తాడని గుర్తుంచుకోవాలి. అలాగే దేవుని పైన మన విశ్వాసం ఉంచి మనం ప్రార్థనను కొనసాగించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పైన మనం ఆధారపడ్డప్పుడు దేవుడు తగిన కృప మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృపకు తగినట్లుగా మన జీవితాలు తగిన విధంగా ఫలాన్ని ఇచ్చేవిగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంటుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రార్థిస్తూ ఆయన మనకు తగిన ప్రతిఫలం ఇచ్చే విధంగా ఆయన కొరకు మనం సరియైన జీవితాన్ని జీవిస్తూ ఆయన కృపలో సాగిపోవాలనేది ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎన్నడూ చెడు చేయకుండా, ఎన్నడూ దేవుని తీర్పుకు మనం గురి కాకుండా దేవుని కృపకు పాత్రులుగా మనం జీవిస్తూ అనేకులకు దీవెనకరంగా మన జీవితాలు ఉండినట్లు చూసుకోవాలనేది దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన అనుదిన జీవితంలో మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనకు తప్పకుండా ఆయన ప్రతిఫలం ఇస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనకు కావలసిన విధంగా దేవుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ రీతిగా మనం అనుదినము దేవుని మీద భారం వేసి ఆయన కృపలో జీవిస్తూ ముందుకు సాగే విధంగా దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రియమైన ప్రభువా, నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నావు, నీకు వందనాలు. మేము ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరాశ నిస్పృహలో కూడా నీపై ఆశలు పెట్టుకోవడానికి మరియు మా ప్రార్థనను ఆపకుండా చేయడానికి మాకు సహాయం చేయండి. నీవే సహాయం చేస్తావని, మా పట్ల కార్యం జరిగిస్తావని విశ్వాసంతో ఉండడం కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.